జోగులాంబ జిల్లా థరూర్ మండలంలోని రేపల్లె గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు నిరసనగా నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఆందోళన చేపట్టారు. దళిత సంఘాల నేతలు కోటగిరి మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. దళిత ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ విధ్వంసానికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు మా కోటగిరి మండలంలో ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఆ మృగాన్ని శిక్షించాలని మేము మా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే మన రాజ్యాంగ నిర్మాత ఒక దళితులకే కాదు, అందరివాడు కొందరివాడు కాడు. ఆయన రాజ్యాంగం రాయకుంటే మన దేశం ఇలా పరిపాలనలో ప్రజాస్వామ్యంగా ఉండేది కాదు. అటువంటి వ్యక్తిని అందరూ గౌరవించాలి, కానీ ఆయన మీద పగబెట్టుకొని విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా శోచనీయము. ఈ సంఘటనకు వ్యతిరేకంగా మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం చేసినాము. ఆ వ్యక్తిని అట్రాసిటీ కేసు బుక్ చేసి ఆయనను కఠినంగా శిక్షించాలి. ఇంకా ఈ శిక్ష జరగకపోతే పెద్ద శిక్ష వేయాలి. ఎందుకంటే ఇంకొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వము ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించి మరియు మా దళిత ఐక్య కార్యాచరణ సమితి ద్వారా మా కోటగిరి మండలం ద్వారా కోరుతున్నాము. లేకపోతే మేము ఈ ఉద్యమాన్ని జిల్లా స్థాయికి కానీ మరి రాష్ట్ర స్థాయికి కానీ తీసుకుపోయి ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తున్నాము. జై మాత రాజ్యాంగ రచయిత భారతదేశ ముద్దుబిడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం రేవలపల్లి అనే గ్రామంలో ఒక రఘురెడ్డి అనే వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేసిండు. కాబట్టి ఈ కోటగిరి మండల